హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. దగ్గరికి అనేది వెళ్తారు. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ ఏమో అన్ని రిపోర్ట్స్ చెక్ చేసి హీరోయిన్ మొత్తాన్ని కూడా చూసి మీరు ఇంటిమేట్ అయ్యాక టాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటావని చెప్పేసరికి హీరోయిన్ అవును అంటుంది. అలాంటి టాబ్లెట్స్ నీకు అలర్జీ వస్తున్నాయి కాబట్టి ఇలా మీ ఫేస్ అంతా కూడా రెడ్ అయిపోయింది, కానీ అసలు టాబ్లెట్లు వేసుకోకపోవడమే మంచిదని చెప్పేసరికి హీరోయిన్ చాలా షేమ్గా ఫీల్ అవుతుంది. బయటకు వచ్చిన హీరో కూడా తనతో ఏం మాట్లాడుకోకుండా ఇంటికి తీసుకొని వెళ్ళి ఇదిగో ఇవి విటమిన్ టాబ్లెట్స్, ఇప్పటి నుంచి అవి మింగాల్సిన పని లేదు, నేనే కేర్గా చూసుకుంటానని చెప్పి ఏదైనా సరే అని తనకి టాబ్లెట్స్ అనేది మింగిస్తాడు. అలా హీరోయిన్ ఏమో చూడు చెక్ చేసుకో కావాల్సి ఉంటుందని ఈజీగానే టాబ్లెట్లు వేసుకున్నానని చెప్పి తను వెళ్ళి పడుకుంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ తను అనేది ఆఫీస్కి రాడే ఫుడ్ తింటూ ఉంటే అప్పుడే వాళ్ళ మదర్ ఫోన్ చేస్తుంది. అలా వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఇక్కడికి నీ హస్బెండ్ వచ్చాడంట కదా రిటర్న్, ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు, తనతో పాటు నువ్వు డిన్నర్కి తీసుకొని రమ్మని చెప్పేసరికి హీరోయిన్ ఏమో లేదమ్మా నా హస్బెండ్ చాలా బిజీగా ఉంటాడని చెప్తూ ఉంటా. అవునా, నువ్వు కూడా పెళ్ళైన 3 years నుంచి అసలు ఇంటికి రావడమే సరిగా మానేసావు, ఫస్ట్ ఇంటికి వచ్చి ఏదో విషయం చెప్పి తన ఇంటికి తీసుకొని రమ్మని చెప్పి, అలాగే మన కంపెనీ కూడా ఇప్పుడు కొంచెం లాసెస్లో ఉంది, ఇన్వెస్ట్ చేయమని చెప్పని ఫోన్ కట్ చేస్తుంది. అదే విషయం హీరోకి అడగడానికి అని చెప్పి తను ఫ్రూట్స్ తీసుకొని వెళ్తుంది. హీరో మీటింగ్లో ఉన్నా కానీ తన కోసం అని మీటింగ్ కట్ చేసి హీరోయిన్ ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటే నువ్వు ఫుడ్ తినలేదు కదా అందుకే నీకోసం ఇదిగో ఈ ఫ్రూట్స్ తీసుకొని వచ్చానని చెప్తూ ఉండేసరికి అలాగే మీరు నెక్స్ట్ డే బిజీగా ఉంటారని అడుగుతూ ఉంటే హీరో ఉండి అదేం లేదు ఏ విషయం చెప్పనేసరికి ఏం లేదు మా మదర్ నిన్ను డిన్నర్కి పిలుచుకొని రమ్మన్నారు అందుకే కలిసి వెళ్దామని హీరోయిన్ అనేది హీరోని అడిగేసరికి హీరో ఉండి లేదు నాకు ఇంకా మీటింగ్ ఉందని చెప్తాడు. అలా చెప్పేసరికి అవునా సర్లే మా అమ్మకి ఏదో ఒక విషయం చెప్తానని తను లేచి నిలబడిపోతూ ఉంటాయి. హీరో ఉండి వస్తానని చెప్పేసరికి అలాగే వెంటనే హీరోయిన్ టేబుల్ పైన కూర్చోబెట్టి తనని కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో మా పెళ్ళి ఇప్పటికీ 3 years అయినా కానీ మాదొక అరేంజ్డ్ మ్యారేజే కావచ్చు, కానీ నా మ్యారేజ్ అనేది మా సిస్టర్ ప్లేస్లో నేను తనని పెళ్లి చేసుకున్నాను, నా గురించి ఎవరికి కూడా తెలియదని మాట్లాడుకుంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి హీరోయిన్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్తే హీరోయిన్ ఏమో హీరోని దగ్గరుండి తనకి ఏవేవి ఇష్టం అవన్నీ కూడా సర్వ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ మదర్ ఉండి మీరు పిల్లలకి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారని చెప్తూ ఉంటే హీరో ఉండి ఇంకా ఇప్పుడే ఏం టైం ఉంది తర్వాత చూసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో వెంటనే కోపంగా హీరోయిన్ పిలిచి నీ హస్బెండ్ని నీవు మాటలో చెప్పుకోలేవా, ఏదో ఒక బాబుని కంటేనే కదా నీకు కూడా ఒక లైఫ్ అంటూ సెక్యూర్గా ఉంటుందని చెప్పి హీరోయిన్ తోటి చాలా అరగంటగా మాట్లాడుతూ ఉంటుంది. అదంతా కూడా దూరం నుంచి చూసిన హీరో ఉండి పద మనం ఇంటికి వెళ్ళాము, ఇక్కడ ఉండాల్సిన పని లేదని చెప్పి తన కార్లోనే తీసుకుని వెళ్తాడు. అప్పుడే హీరోయిన్ చేతికున్న బ్లేడ్ చూసి నీ చేతికి ఏమైంది, ఎవరు కట్ చేశారని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ మదర్ గురించి చెప్పలేక ఏం లేదు యాక్సిడెంట్గా నేనే తగిలించుకున్నానని చెప్పేసరికి హీరో తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి ఒక స్టిక్కర్ తీసి తనకనేది అతికిస్తాడు. అలాగే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు, నువ్వు వాటర్లో మాత్రం నీ చేయి పెట్టకని చెప్పి తన్ని చాలా కేర్గా చూసుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అది విన్న హీరోకి చాలా కోపం వచ్చి మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ నువ్వు ఈ విషయం మర్చిపోతున్నావా ఏంటని తను కొంచెం రూడ్గానే చెప్పి ఇంటికనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే సేమ్ మళ్ళీ హీరో తన అనేది కిస్ చేస్తూనే అలాగే తనతోటి చాలా క్లోజ్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. కానీ హీరో నుండి నాకు నెక్స్ట్ డే మీటింగ్ ఉంది, నాకు నిద్ర వస్తుంది కాబట్టి మనం ఈరోజు పడుకుందామని చెప్పి అంటున్నా కానీ హీరో అస్సలు వదిలిపెట్టాడు. అలా వాళ్ళిద్దరు కూడా నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది తన కంపెనీకి అనేది వెళ్తుంది. అలా టీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి ఈరోజు ఖచ్చితంగా మన కొత్త బాస్ వస్తున్నాడు, 3 years తన అబ్రాడ్లోనే ఉన్నాడంట, అది కూడా తన గర్ల్ ఫ్రెండ్ కోసము. అలాగే తను చాలా యంగ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడంట తెలుసా, చూస్తూ ఉంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్కి డౌట్ వస్తున్నా కానీ తను అసలు పట్టించుకోదు. కానీ మీటింగ్ ఉండడంతో లేట్ అవుతుందని తన లిఫ్ట్ పనిచేయక పక్క సైడ్ ఉన్న CEO లిఫ్ట్ అనేది నొక్కేస్తుంది. అలా లిఫ్ట్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యేసరికి తను చాలా షాక్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ హీరోతో పాటు తన అసిస్టెంట్ అలాగే మిగతా వాళ్ళంతా కూడా ఉంటారు. అప్పుడే తనకు అర్థమవుతుంది ఆల్రెడీ తన హస్బెండే తన కంపెనీ మొత్తాన్ని కూడా కొనేస్తాడని. కానీ హీరో కోపంగా ఎందుకు లిఫ్ట్లో రావాలని లేదని చెప్పేసరికి సైలెంట్గా హీరో లిఫ్ట్ అనేది ఎక్కేస్తుంది. అలాగే తన వైపు చూస్తూ ఉంటే హీరో ఏమో సైలెంట్గా నవ్వుకుంటూ ఉంటాడు. లిఫ్ట్ ఓపెన్ అయిన వెంటనే చాలా స్పీడ్గా తనకి ఏది కూడా తెలియనట్టు స్పీడ్గా అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళి మీటింగ్ హాల్లో కూర్చునేసరికి ఇంకా అక్కడికి హీరో రాడు. తనకి పెళ్ళయిందో లేదు ఎవరికైనా తెలుసా, కానీ తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మాత్రం చాలా లక్ అని అంటూ ఉంటే కరెక్ట్ హీరో అక్కడికి వస్తాడు. వచ్చి రావడం ఈ హీరోయిన్ చూసేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ చూసావా నేను చెప్పాను కదా తను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని అంటూ ఉంటే అప్పుడే హీరో ఉండి
మీటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్తూ ఉంటుంది. అలా మీటింగ్ అయిపోయినాక హీరోయిన్ ఏమో తన పని చేసుకుని ఇంటికి అనేది రిటర్న్ అవుతూ ఉంటే హీరోయిన్ తన్ని డ్రాప్ చేయడానికి వస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నేను ఇంకా ఈ కంపెనీ మీరు ఎలాగో కొనేసుకున్నారు కాబట్టి నేను ఈ కంపెనీలో పని చేయను, ఎందుకంటే మన విషయం అందరికీ కూడా తెలుస్తుంది, నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాక నేను రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్తానని చెప్తూ ఉంటే హీరో ఉండి ఎందుకు నేను ఈ కంపెనీలో నీకు బాస్గా ఉండడం ఇష్టం లేదా, అందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి తినడానికి అనేది హోటల్కి వెళ్ళేసరికి అక్కడ హీరో ఫ్రెండ్స్ అంతా కూడా వస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో దాక్కోవడానికి వెళ్తుంది. అక్కడ ఏ ప్లేస్ కూడా కనిపించకపోయేసరికి ఏం చేయాలని టెన్షన్ పడిపోతూ తప్పించుకొని వెళ్ళిపోదామని చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్ టైంకి హీరో తనకి చాలా క్లోజ్గా వచ్చేస్తాడు. అలా రావడం చూసి హీరోయిన్ నుండి టెన్షన్ పడిపోతూ ఉంటే హీరో ఉండి ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నావు అని చెప్తూ ఉంటా, అదా మన మ్యారేజ్ సీక్రెట్ కదా, ఇంకా మీ ఫ్రెండ్స్కి నేను తెలియదు కదా, అందుకే నా గురించి చెప్పకుండా దాక్కోవడానికి వెళ్తున్నానని చెప్పేసరికి హీరో ఉండి ఈ విషయం నీకెవరు చెప్పారు, నా మ్యారేజ్ సీక్రెట్ అని నేను ఏమైనా చెప్పానా, సరే నువ్వు ఎప్పుడు కూడా అలా అనుకోద్దు, మన మ్యారేజ్ నా ఇష్టం కొద్ది జరిగిందని చెప్తాడు. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ ఏమో తింటూ ఉంటే సరే అయితే ఈరోజు నీకు ఏమైనా పనులు ఉన్నాయని చెప్తూ ఉంటే అదేం లేదని అంటుంది. అయితే సరే నేనే కంపెనీకి ఇద్దరు కూడా కలిసి వెళ్దాము, నేను డ్రాప్ చేస్తానని అన్నావు, కానీ హీరోయిన్ అదేమొద్దు నేను ట్యాక్సీలోనే వెళ్తాను, ఎందుకంటే మన సీక్రెట్ మ్యారేజ్ ఎవరికి కూడా తెలియదు కదా, అలాగే మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా చూస్తే నాకు ఆక్వర్డ్గా ఉంటుందని చెప్పేసరికి హీరోకి కోపం వస్తుంది. అలా సరే అయితే నేనే సొంతంగా డ్రైవ్ చేసుకుని వెళ్తాను, నువ్వే అంకుల్ని డ్రాప్ చేయమని చెప్పని హీరోయిన్కి ఏమాత్రం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆఫీస్కి అనేది వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ కూడా ఆఫీస్కి వచ్చేసరికి అక్కడికి తన టీమ్ మేనేజర్ అనేది వస్తుంది. అలా తన పేరు వచ్చేసి జావా ఉంటుంది. తనుండి నీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, ఇదిగో ఈ ప్రాజెక్ట్ కూడా చూడు, ఇది కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే బాగుంటుందని చెప్తూ ఉంటే అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ లిల్లీ ఉండి మన బాక్స్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, తన కోసమే ఇక్కడికి వచ్చాడంట, తను చాలా అందంగా ఉంటుందంట అని చెప్పేసరికి హీరోయిన్ బాధపడుతుంది. ఎందుకంటే హీరోయిన్ ఏమో ఆల్రెడీ హీరోని లవ్ చేయడం అనేది స్టార్ట్ చేసి ఉంటుంది, కానీ అది బయట పడకుండా సైలెంట్గా ఇంటికి వెళ్ళేసరికి తను చాలా దగ్గరగా తీసుకొని హీరో తనకనేది హెయిర్ డ్రైర్ చేస్తూ చూడు ఎంత తడిగా ఉందని చెప్తూ ఉంటే హీరోయిన్ నాకు రేపు మార్నింగ్ మళ్ళీ ఒక మీటింగ్ ఉంది, నాకు చాలా నిద్ర వస్తుందని చెప్పి హీరో హెయిర్ డ్రైర్ చేస్తున్నా కానీ అలానే హీరో పైన పడుకుండిపోతుంది. అలా తను పడుకునేసరికి హీరో కూడా తన వైపు అలానే చూస్తూ బెడ్షీట్ పైన సరిగ్గా పడుకోబెట్టి నాకు ఎంత క్యూట్గా ఉన్నావో చూడని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా నెక్స్ట్ డే హీరోయిన్ అలాగే వాళ్ళ మేనేజర్ కూడా కలిసి ఆ మీటింగ్ అనేది వెళ్తారు. అది కూడా గోల్ఫ్ క్లబ్కి అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి డ్రెస్ నీకు చాలా బాగా సెట్ అయింది, అది కూడా వెదర్కి సెట్ అయ్యేటట్టు అని వాళ్ళ మేనేజర్ మాట్లాడుతూ ఉంటాయి. హీరోయిన్ ఏమో ఒక చిన్న నవ్వు నవ్వుతుంది, కానీ తనకంటే ముందు అక్కడ ఆల్రెడీ తన హస్బెండ్ అయిన హీరో అలాగే తన ఫ్రెండ్స్ అంతా కూడా కనిపిస్తారు. అది చూసిన మేనేజర్ ఉండి మీరు ఇక్కడ ఏంటని చెప్తూ ఉంటారు. అదా ఏం లేదు, ఇక్కడ మేము కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ గేమ్ ఆడుకోవడానికి వచ్చానని చెప్పేసరికి మన హీరోయిన్ ఏమో టెన్షన్ పడి కింద ఉన్న పార్క్ మొత్తాన్ని కూడా మొత్తం తొక్కు పెడుతూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి మీరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు, ఇదిగోండి మీ మొత్తం కూడా కాలంతా గబ్బు లేపుకుంటున్నారని చెప్పేసరికి హీరోయిన్ సిగ్గుతోటి అక్కడ నుంచి లోపలికి అనేది వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళేసరికి అప్పుడే అక్కడికి వస్తున్న ఒక వెయిటర్ ఏమో అనుకోకుండా హీరోయిన్ డ్రెస్ పైన అనేది వైన్ చల్లేస్తాడు. అది చూసిన హోటల్ మేనేజర్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి వేరే రూమ్ అనేది చూస్తూ ఉంటే అక్కడికి హీరో వచ్చి పర్లేదు తను నా రూమ్లోనే ఉంటుంది, తను నా రూమ్కి తను కంఫర్టబుల్గా ఉంటుంది, ఏమైనా డ్రెస్సెస్ ఉంటే అక్కడికి పంపించమని ఆ మేనేజర్కి చెప్పేసరికి మేనేజర్ కూడా సరే అంటాడు. కానీ మన హీరోయిన్ ఏమో అదేం అవసరం లేదన్నా కానీ హీరో పట్టించుకోకుండా వెళ్ళకపోతే ఏం చేస్తున్నా చూడని తను అనేది రూమ్లోకి పిలుచుకొని వెళ్తాడు. హీరోయిన్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే హీరో ఇచ్చిన కోట్ పక్కన పెట్టేసి నాకు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలని వెళ్ళిపోబోతూ ఉన్నా కానీ హీరో అస్సలు తను చెప్పేటి కూడా పట్టించుకోకుండా తను అనేది చాలా ఫోర్స్గా కిస్ చేస్తూ ఉంటాడు. అది చూసి హీరో నాకు ఇప్పుడు మీటింగ్ ఉందన్నా కానీ పర్లేదు, మా ఇద్దరం కూడా లీగల్గా వైఫ్ అండ్ హస్బెండే కాబట్టి నేనేం కూడా నేను తప్పు చేయట్లేదు, నాకు నీ పైన అన్ని రైట్స్ కూడా ఉన్నాయని చెప్పి తన లిప్స్ అనేది టచ్ చేసేసరికి హీరోయిన్ ఏమో ఫస్ట్ నువ్వు దూరం జరుగు, నువ్వు అసలు నా మాట వినట్లేదని కోపంగా తిడుతూ ఉంటుంది. రిటర్న్గా వచ్చానని చెప్తుంది. అది చూసిన హీరో ఏమో ఫోన్ వస్తుందని బయటికి వెళ్తే హీరోయిన్ ఏమో కొంచెం ఇబ్బందిగా వాష్రూమ్లోకి వెళ్తుంది. తనతో పాటే ఫాలో అవుతూ వాళ్ళ సిస్టర్ కూడా వెళ్ళి అక్క నేను చెప్పాను కదా నువ్వు అస్సలు సెట్ కావు హీరోకి, నేను వచ్చేసాను కాబట్టి నేను మొత్తం కూడా తను సొంతం చేసుకుంటానని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి నీ మాటలు విని చాలా బోర్ కొడుతుందని కావాలనే ఆ టికెట్ కనుక నేను ఇవ్వకపోతే ఏం జరగదని చెప్పి 6 years బ్యాక్ అనేది చూపిస్తారు. 6 years బ్యాక్ ఏమో హీరోయిన్ అలాగే వాళ్ళ సిస్టర్తో పాటు హీరో కూడా ఒకే కాలేజీలోనే చదువుకుని ఉంటారు. అప్పుడు హీరో ఏమో హీరోయిన్ కోసం ఒక మూవీ టికెట్ కొనిచ్చి మన ఇద్దరం కూడా కలిసి మూవీకి వెళ్దామని చెప్తే హీరోయిన్ నుండి వాళ్ళ సిస్టర్కి ఇచ్చింటుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్
హీరోని ఇష్టపడడంతో తను అన్ని కూడా సాక్రిఫైస్ చేస్తూనే ఉంటుంది. అలా తను మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి తను అనేది పడుకుంటూ ఉంటే హీరో ఏవో కొన్ని పేపర్స్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఈ హీరోయిన్ డిజైన్ పేపర్స్ అయి ఉంటాయి. అది చూసి తను చాలా స్పీడ్గా అవన్నీ తన దగ్గరకు లాక్కొని ఇవన్నీ కూడా నాకు సంబంధించినట్టు మీరెందుకు చూడాలని చెప్తూ ఉంటే, అంటే ఇవన్నీ కూడా నీ యూనివర్సిటీలో చాలా స్పెషల్గా వేసిన డిజైన్స్ కదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. అలాగే నేను నీకోసం మూవీ టికెట్ ఇచ్చినా కానీ ఎందుకు రాలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి హీరో కోపం వచ్చి మళ్ళీ తననేది చాలా ఫోర్స్ గా అలాగే కిస్ చేస్తూనే ఉంటాడు. మన హీరోయిన్ కూడా ఏమాత్రం తగ్గకుండా తనకనేది చాలా ధీటుగానే ఉంటుంది. అలా నెక్స్ట్ డే హీరోయిన్ ఏమో మళ్ళీ తన కంపెనీకి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఈ రిలేషన్షిప్ ఇంతటితోటి కంప్లీట్ అయిపోతుందో ఏంటో, నేను డివోర్స్ తీసుకోవడమే మంచిది అనిపిస్తుంది, తనతో ఎక్కువ రోజులు ఉండలేని అంటూ ఉంటే అప్పుడే తన సిస్టర్ అనేది మెసేజ్ చేస్తుంది. అమ్మకి హెల్త్ బాగాలేదు, చాలా స్ట్రెయిన్ అవ్వడంతో హాస్పిటల్ అడ్మిట్ చేసి లాగే వాళ్ళ నాన్న వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా తనకి ఇంకొక కూతురు లేదనేటట్టే ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ మదర్ సెకండ్ ఫీవర్ వచ్చి ఉంటుంది. అలాగే తను చాలా టైట్ గా హగ్ చేసుకుని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కి మెలకు వచ్చిన వెంటనే హీరోనే తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి అలాగే తన కోసం టాబ్లెట్స్ కూడా తనే ఇస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం తన్ని ఇలా కేర్ చేసుకునే వాళ్ళు ఒకరు ఉన్నారని చెప్పి తను అనేది హీరోని హగ్ చేసుకుంటుంది. అలాగే హీరో తన వైపు అలానే చూస్తూ ఉంటే ఇదిగో నేను నీకోసం ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తుంది. అది హీరోయిన్ కి ఎంతో ఇష్టమైన స్వీట్ కేక్ అయి ఉంటుంది. అది చూసి ఇది చాలా బాగుంది తెలుసా, నేను ఎప్పుడు కూడా చిన్నప్పుడు తిన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది అని చెప్పేసరికి హీరో మొత్తం కూడా తినని చెప్పేస్తాడు. అలా చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది. అది విన్న హీరో నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పొద్దని, మన ఇద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండే కదా, ఎవరైనా ఇలా మాట్లాడుకుంటారని అన్నా కానీ హీరోయిన్ పట్టించుకోదు. అలా నెక్స్ట్ డే వాళ్ళంతా కూడా కలిసి మీటింగ్కి వెళ్ళేసరికి అక్కడ క్యాథరిన్ అనే ఒక అమ్మాయి అనేది వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన వెంటనే మిగతా వాళ్ళంతా కూడా చూసావా, తను అలాగే హీరో కూడా ఇన్ని రోజులు అబ్రాడ్ లో తన గర్ల్ ఫ్రెండ్ కూడా డైరెక్ట్ ఇక్కడ తీసుకొని వచ్చేసాడు. ఇన్ని రోజులు కూడా వాళ్ళ అబ్రాడ్ లో చాలా మంచి రిలేషన్ లో ఉన్నారంట. తన పేరు వచ్చేసి క్యాథరిన్ అని. ఇప్పుడు ప్రజెంట్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని కూడా రూమర్స్ వస్తున్నాయని చెప్పేసరికి హీరోయిన్ ఉండి అవును నిజమేలా మా మ్యారేజ్ సీక్రెటే కదని చెప్పి బాధపడిపోతా. మీటింగ్ అయిపోయినాక నీళ్ళు తాగదామని సైడ్కి వెళ్ళేసరికి తన ఆలోచనలో పడి నీళ్ళు ఎన్ని కారణం చల్లిపోతున్నాయో కూడా చూడకుండా ఆ వేడి నీళ్ళని తన చేయి పైన వేసేసి తను నాకు ఏటని చెప్తాడు. ఎందుకంటే హీరో కూడా తను చాలా ఇష్టపడుతుంటాడు, అది కూడా సీక్రెట్ గా. అవన్నీ అయిపోయినాక హీరో ఉండి హీరోయిన్ పికప్ చేసుకోవడానికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఏం జరిగిందో చూసావు కదా అని చెప్తూ ఉంటే ఆయన నాకేంటి అవన్నీ విషయాలు కూడా నాకు అవసరం లేదని హీరోయిన్ కొంచెం గట్టిగా చెప్తుంది. అది చూసిన హీరో ఉండి అయితే నాకే అలాగే కేథరిన్ మధ్య ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా, అందుకే జెల్సీగా ఫీల్ అవుతున్నావా ఏంటి అని చెప్పేసరికి ఏదైనా ఉందా ఏంటి, మీ ఇద్దరు కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట కదా తను, అందుకే అన్ని కూడా రూమర్స్ చాలా బాగా వస్తున్నాయి అని చెప్పేసరికి అవునా నాకు తను అలాంటి రిలేషన్ కూడా లేదు, అలాగే నువ్వు తప్ప నాకు ఇంకేలాంటి రిలేషన్ కూడా అవసరం లేదని చెప్పి అలాగే తను నేను కేవలం బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత హీరోయిన్ మనసు అనేది కొంచెం కుదుట పడి తన ఫేస్ లో స్మైల్ వస్తుంది. అలా హీరోయిన్ దగ్గరుండి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా అలానే వింటూ నిజమా నాకు అసలు తెలియదు, కానీ ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరో ఉండి మళ్ళీ ఇదే మాట ఎందుకు మాట్లాడుతూ అయినా సర్లే మనకి ఒక ప్లేస్లోనే బిడ్డింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్దామని చెప్పేసరికి నెక్స్ట్ డేనే అదే వెళ్ళి మేనేజర్కి చెప్తూ ఉంటే మేనేజర్ మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా ఒక డిజైనర్ అక్కడితో వెళ్ళాలి, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసరికి హీరోయిన్ తప్పక సరైన ఒప్పుకుంటుంది. అలా తను పడుకునేసరికి మళ్ళీ తనకు అనేది ఫోన్ వస్తుంది. అది కూడా హీరో బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి హీరో ఫుల్గా తాగాడు, తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి చూడండి వెళ్ళి తెచ్చుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని లోపలికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళేసరికి హీరో ఇంకా తాగుతూనే ఉండడంతో నువ్వెందుకు ఇంతగానం తాగావని చెప్తూ ఉంటే అదే ఏం లేదు కొంతమంది ఫ్రెండ్స్ కలిసారు అందుకే వాళ్ళతో పాటు తాగానని చెప్పి చూడు ఆయన నా దగ్గర ఏమైనా స్మెల్ వస్తుందో, నేనేమంత ఎక్కువ ఏం తాగలేదని చెప్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్కి క్లోజ్గా వెళ్ళి నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నావని తనకనేది కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ నుండి నాకు కొంచెం దూరంగా ఉండండి, నాకు అసలే రేపు మీటింగ్ ఉంది, నేను ఇక్కడ నుంచి కొద్ది రోజులు బిజినెస్ పరంగా నేను అబ్రాడ్కి వెళ్తున్నానని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా తను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తను కిస్ చేయాలని చెప్తున్నా కానీ హీరోయిన్ అసలు పట్టించుకోకుండా సైడ్కి తిరిగేసరికి హీరో ఏమో హీరోయిన్ పేరు పెట్టి పిలిచేసరికి హీరోయిన్ నుండి నన్ను అసలు ఆ పేరుతో పిలవద్దండి, నాకు అసలు ఆ పేరుతో చాలా బ్యాడ్,
సీన్సే గుర్తొస్తాయని చెప్పేసరికి హీరో సైలెంట్ అయిపోతాడు. అలా నెక్స్ట్ డే వాళ్ళంతా కూడా కలిసి అబ్రాడ్‌కి వెళ్ళేసరికి హీరోయిన్ డ్రెసెస్ చూసిన వాళ్ళ మేనేజర్ ఏమో "నీకి నిజంగానే వెదర్‌కి సెట్ అయ్యేటట్టు నీ లగేజ్ బాగానే ప్యాక్ చేసుకున్నావు కదా! ఏమైనా వెదర్ రిపోర్ట్ చూసావా ఏంటి?" అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఉండి ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోదు. తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్ళి తననేది పడుకుందామని అంటూ ఉంటే అప్పుడే హీరో తనకి ఫోన్ చేసి ఉంటే హీరో ఏమో అంత సాటిస్ఫాక్షన్ లాగా అనిపించట్లేదు. కొన్ని చేంజ్ చేస్తే చాలా మాత్రం చేంజ్ చేయి చాలు, అంతకు మించి ఇంకేం లేదని చాడు. తర్వాత వెళ్ళి ఇదిగో నీ ప్రాజెక్ట్ నువ్వు మొత్తం కూడా చూసేద్దునని చెప్తున్నా కానీ హీరో అదేమొద్దని అంటాడు. అలా తర్వాత హీరోయిన్ ఏమో తన రూమ్ లెక్క అనేది వెళ్ళొస్తుంది. అందరూ కూడా కలిసి ఒక చిన్న పార్టీ లాగా అరేంజ్ చేసుకుని డ్రింక్స్ తాగుతూ ఉంటారు. తన మేనేజర్ కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చేసి నీ వల్లనే ఈ ప్రాజెక్ట్ మనకి సక్సెస్ అయింది, చాలా బాగుందని చెప్పి అలాగే హీరో గురించి మాట్లాడుతూ తను చాలా మంచివాడు తెలుసా, బయట మాత్రమే చాలా కోపిష్టిగా కనిపిస్తాడు, అంతే చాలా మంచివాడని చెప్తుంది. తర్వాత హీరో ఏమో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అలాగే హీరోయిన్ కూడా కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్న ఫోటో అనేది తనకి గ్రూప్లో షేర్ చేస్తారు. అది చూసిన హీరోకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది ఫుల్గా వర్షం పడుతూ ఉంటే తనుండి ఒక రూమ్లోకి వచ్చేస్తుంది. అది కూడా అక్కడ హీరో ఉండడంతో హీరో ఉండి నేను నీకోసం నైట్ వెయిట్ చేస్తాను నిన్ను పికప్ చేసుకుందామని, కానీ నువ్వేంటికి నాకు చెప్పకుండా వెళ్ళిపోయావని చెప్తూ ఉంటే హీరోయిన్ మీద అంతా బయట ప్లేస్ మిగతా వాళ్ళంతా కూడా చూస్తారు, గొడవ అవుతుందన్నా కానీ అందరికీ కూడా మన మ్యారేజ్ గురించి తెలుస్తుందన్నా అస్సలు పట్టించుకోకుండా తను అనేది కిస్ చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఏమో మిగతా టీం మెంబర్స్ అంతా కూడా వర్షం వస్తుందని చెప్పి చాలా స్పీడ్గా హీరో వాళ్ళు ఉన్న ప్లేస్గా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అది చూసిన హీరో ఉండి సరే అయితే నీ రూమ్ నెంబర్ చెప్తావా లేకపోతే అలానే కిస్ చేద్దునని చెప్పేసరికి హీరోయిన్ భయపడిపోయి రూమ్ నెంబర్ చెప్తుంది. అప్పుడు అక్కడ మిగతా మెంబర్స్ అంతా కూడా రావడంతో హీరో సైడ్కి వెళ్ళిపోతారు. అక్కడ హీరో లేడని చెప్పి వాళ్ళంతా కూడా హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా హీరో కనిపించడంతో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అప్పుడే చూడండి నీకు చలి పెడుతుంది ఇదిగో ఈ కోట్ అని చెప్పి ఏమో తన కోట్ ని హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. అది చూసిన హీరోకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. తన బాధనంతా కూడా తన అసిస్టెంట్ ఏమో అర్థం చేసుకొని నవ్వుకుంటూ ఉంటాడు. అలాగే హీరో నుండి సరే వర్షం మొత్తం కూడా తగ్గింది కాబట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటానంటే తనతో పాటు తన మేనేజర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో తన లగేజ్ అంతా కూడా సర్దుకొని ఈరోజు మీటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి తనగా ఇంటికి వెళ్ళాలని రెడీగా అయిపోతుంది. అది చూసిన హీరో ఉండి సరే అయితే ఎయిర్పోర్ట్ దగ్గర నా కోసం వెయిట్ చేయి నేను నిన్ను పిక్ చేసుకుంటాను అన్నా కానీ హీరో నుండి అదేం అవసరం లేదు, అవన్నీ నా పనులు నేను చేసుకోగలను, మీకు అంత ప్రెజర్ నేను ఇవ్వాలనుకోవట్లేదని కావాలని హీరోని రెచ్చగొట్టేటట్టు మాట్లాడి అక్కడి నుంచి అనేది ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి తను పడుకోడు ఉండడంతో హీరో తన దగ్గరకు వచ్చేసి తనతో మాట్లాడాలన్నా కానీ అసలు పట్టించుకోకుండా అలానే పడుకుంటూ ఉంటే సరే అయితే నువ్వెందుకు నా మీద చాలా కోపంగా ఉన్నావు, లాస్ట్ నైట్ కూడా నేను నిన్ను పిక్ చేసుకుంటానన్నా కానీ అసలు నా కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోయావు ఎందుకని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేనే నీ పైన అసలు కోపంగా లేను, నేను నార్మల్గానే ఉన్నాను, కేవలం మీరు మా బాస్ కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నానని చెప్పి తననే సైలెంట్ చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ హీరోయిన్ అనేది వర్క్కి వెళ్ళేసరికి అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ లిల్లీ ఉండి చూసావా నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడు అందుకే నీ దగ్గర వచ్చి తినడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో సైలెంట్ గా వాళ్ళతో పాటు వెళ్ళి తినడానికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి వాళ్ళంతా కూడా కలిసి చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. కూడా హీరోయిన్ కి నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేయడం అలాగే తన్ని చాలా మంచిగా కేర్ చేసుకుంటూ ఉంటారు. తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పిన వాటన్ని గురించి కూడా హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే హీరో ఇంకొక వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడని చెప్పి హీరోయిన్ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే తన వల్ల ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నాడు, హీరోకి ఇన్వెస్ట్ చేయొద్దని చెప్దాం అనుకుంటూ ఉంటే హీరో ఉండి ఎందుకు నేను మీ సిస్టర్కి సపోర్ట్ చేస్తున్నానని జల్సీగా ఫీల్ అవుతున్నావే ఏంటని హీరో అడిగేసరికి తను సైలెంట్గా తన వర్క్కి వెళ్ళిపోతుంది. అలా వర్క్కి వెళ్ళేసరికి అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ లిల్లీ ఏమో మొత్తం ఎందుకు ఇంత డల్గా ఉంటున్నావని చెప్పేసరి కదా ఏం లేదని మొత్తం తనకు జరిగినది వాళ్ళ ఫ్రెండ్ కథలాగా స్టోరీ చెప్పేసరికి అయితే ఏంటి కేవలం తన సిస్టర్ కోసం కాకపోవచ్చు నీ కోసం అయి ఉండొచ్చు కదని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. నైట్ టైం హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి హీరోకి మళ్ళీ ఆ విషయం చెప్పి చూడాలని చూస్తూ ఉంటే హీరో ఉండవి కంపెనీ విషయాలు కాబట్టి ఇంటి దగ్గర మాట్లాడాల్సిన పని లేదు, నేను వెళ్ళి పడుకుంటానని ఈసారి తను చాలా కోపంగా ఉంటాడు. అది చూసిన హీరో నుండి నువ్వెందుకు కోపడుతున్నావు, నాకు కూడా నిద్ర వస్తుంది నువ్వు నీ ప్లేస్కి వెళ్ళని చెప్తూ ఉంటే హీరో ఒక్కసారిగా తన దగ్గరికి గట్టిగా లాగేసుకుంటాడు. అలానే కలిసి కూడా పడుకుండిపోతారు. తర్వాత హీరోయిన్ ఏమో అక్కడ ఆఫీస్కి వెళ్ళామని చూస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్
ఇంకొక కూతురు ఉందన్న విషయం మర్చిపోయే వాళ్ళంతా కూడా షాపింగ్ అనేది వెళ్తూ ఉంటారు. ఇదంతా చూసిన హీరోయిన్ ఏమో బాధపడిపోతూ నిజంగా నేను వాళ్ళకి అస్సలు నచ్చనని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు తనకు అనేది ఫోన్ వస్తుంది. అది కూడా హీరో అసిస్టెంట్ నుంచి ఫోన్ వచ్చేసి బాస్ని పికప్ చేసుకొని మేడం కార్ ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసరికి అక్కడికి అనేది వెళ్తుంది. హీరో కూడా కార్లో కూర్చొని ఇదంతా నా అసిస్టెంట్ ఫోన్ చేశాడా ఏంటని చెప్పేసరికి అవునని చెప్తే ఎందుకు నీ ఫేస్ అంత డల్గా ఉంది, ఎందుకు బాధపడుతున్నావు నాకు చెప్పనేసరికి హీరో నుండి ఆ విషయం నీకెలా తెలుస్తుంది నా ఫేస్ గురించి అని అంటూ ఉంటే అదంతా కూడా నాకు ఇప్పటి నుంచి కాదులే ఎప్పటి నుంచో తెలుసు, ఎందుకు పద మన ఇద్దరం కూడా కలిసి బార్కి వెళ్ళామని తను ఒక పబ్కి తీసుకుని వెళ్తాడు. ఇది ఇద్దరు కూడా నా బెస్ట్ ఫ్రెండ్సే కలిసి అరేంజ్ చేస్తారు, ఇది కూడా కపుల్స్ బార్ అని చెప్పేసరికి ఇదిగో ఇది తాగాని హీరో దగ్గరుండి తనకనేది ఇస్తాడు. అది చూసిన హీరోయిన్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది, అసలే నాకు ఆల్కహాల్ ఎక్కువగా టోలరేట్ చేయలేనని చెప్పేసరికి హీరో కూడా ఒకసారి టేస్ట్ చేస్తాడు. అలా టేస్ట్ చేసేసరికి అది చాలా ఎక్కువ ఉందని తను కూడా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడికి వస్తే మిగతా ఒక అబ్బాయి మీ హీరోయిన్ దగ్గరకు వచ్చి మీరు చాలా అందంగా ఉన్నారు, మీ నెంబర్ ఇస్తారా, మీకు ఏ మాత్రం అభ్యంతరం లేదని చెప్తూ ఉంటే హీరో ఉండి నాకు అభ్యంతరం ఉంది, ఎందుకంటే తను నా వైఫ్, తను నాకు తప్ప ఇంకెవరికి కూడా నెంబర్ ఇవ్వదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్పేసరికి తను అక్కడి నుంచి వస్తుంది. హీరో ఉండి సరే అయితే నేను నీకు ఆల్రెడీ వెడ్డింగ్ రింగ్ కోసం ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాను, మన ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ వద్దన్నా కానీ హీరో తన కోసం ఇంటికి అనేది రప్పించేస్తాడు. అక్కడున్న అన్ని డైమండ్స్ కంటే హీరోయిన్కి ఒక రింగ్ అనేది నచ్చుతుంది, కానీ హీరో ఏమో ఒక రింగ్ అనేది సెలెక్ట్ చేస్తాడు, అది కూడా గ్రీన్ కలర్ ఉన్న రింగ్. అది హీరోయిన్కి మాది చాలా తక్కువ ప్రైస్ అని 3 years తనతో పాటే ఉన్నాను కానీ నాకు ఇంత చీప్ రింగ్ కొనిస్తాడని తను బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఏమో మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి మాట్లాడుతూ ఉంటాయి. హీరోయిన్ ఏమో చాలా డల్ గా ఉంటుంది. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ లిల్లీ ఉండి ఏమైందని చెప్పేసరికి ఏం కాలేదు, అలాగే నీ లిప్స్ ఎందుకు అంత వాచిపోయాయని చెప్పేసరికి నైట్ జరిగినది గుర్తు తెచ్చుకొని కొంచెం షైగా ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళంతా కూడా కలిసి వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో చిన్న పార్టీ లాగా అందరూ కూడా కొంచెం వెకేషన్ కి అనేది వెళ్ళింటారు. హీరోయిన్ డ్రెస్ చూసి అలాగే డ్రెస్ చూసిన మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నట్టున్నారు, అందుకే కపుల్ డ్రెస్ వేసుకొని వచ్చారు తెలుసా, ఎంత బాగున్నాయో కదా వాళ్ళ డ్రెస్ అని మాట్లాడుతూ ఉంటే అవన్నీ విన్న హీరో కోపం వస్తూ ఉంటుంది. తన పక్కన ఉన్న ఇంకొక పర్సన్ ఏమో నిజంగానే అవి కపుల్ డ్రెస్ ఆపోజిట్ గా ఉంటాయి కదా అని చెప్పేసరికి హీరో తన రసం తాను చూసుకొని కోపంగా బాటిల్ అనేది నమలేస్తూ ఉంటాడు. మా తర్వాత హీరోయిన్ ఏమో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి హీరో వస్తాడు. అలా హీరోయిన్ బ్యాగ్ చూసి నీ బ్యాగ్ ఎందుకు ఇంత వెయిట్ గా ఉందని చెప్పేసరికి తమరే కదా నా బ్యాగ్ ను మొత్తాన్ని కూడా సర్దేసింది చెప్తే ఆ మాట విన్న హీరో ఇంకేం మాట్లాడాలో సైలెంట్ అయిపోతాడు. హీరో ఉండి మష్రూమ్స్ తెచ్చావని చెప్పేసరికి ఇవిగో తీసుకొని వచ్చాను, ఖచ్చితంగా చాలా బాగా చేస్తాను అన్నాడని చెప్పేసరికి సరే నీ ఇష్టం అని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ అలాగే కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి. చూ ఏమో తన కోసం మష్రూమ్ ఫ్రై అనేది చేసి ఇచ్చింటాడు. అది చూసిన హీరోయిన్ చాలా బాగుందని చెప్తూ ఉంటే అప్పుడే అనేది తన కోసం ప్రపోజ్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ హీరో ఉండి అక్కడి నుంచి పంపించేసి హీరోయిన్ తోటి క్లోజ్ గా వెళ్తూ ఉంటే హీరోయిన్ నీకు కూడా ఆకలిస్తుంది, సరే అయితే ఇవిగో ఇవి తిని టేస్టీగా ఉంటాయి అని చెప్పి తన సైడ్కి వెళ్తుంది. అది చూసిన హీరోని నా నుంచి ఎందుకు అంత దూరంగా వెళ్తున్నావు, నిన్నేం తినలే అని చెప్పి తనండి చెప్తాడు. అలాగే ఇదిగో ఈ ఆయింట్మెంట్ అప్లై చేయని చెప్పి నా చేతికి బయట దెబ్బ తగిలిందని తన చేయిని చూపించేసరికి హీరో చేతిలోన పెద్దగా కొంచెం దెబ్బ అనేది తగిలి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ సర్లే అప్లై చేస్తానని చెప్పి అప్లై చేస్తుంది. తర్వాత హీరో మాకున్న ఫ్రై వైపే చూస్తూ ఉండేసరికి సర్లే నీకు కూడా ఆకలేస్తున్నట్టుంది కదా కొంచెం తినని చెప్పి తన దగ్గర ఉన్న ఒకటి అనేది హీరోకి ఇచ్చేసరికి హీరో ఏమో మొత్తం కూడా అవన్నీ తినేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో పాపం తనకి ఎంత ఆకలిస్తుందో ఏమో, అసలు ఫుడ్ కూడా సరిగా తినలేడేమని చెప్పి తన దగ్గర ఉన్న మిగతావన్నీ కూడా అలాగే ఇచ్చేస్తుంది. వాటితో కూడా హీరో అసలు ఆగకుండా అన్ని కూడా ఒక క్షణంలోనే తినేస్తాడు. అవన్నీ చూసి హీరోయిన్ తన దగ్గర ఉన్న స్నాక్స్ ప్యాకెట్స్ అన్ని కూడా తీసుకో, ఇవన్నీ కూడా నువ్వే తిను, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా కుంభకర్రలాగా తినేసాయని చెప్పి అవన్నీ ఇస్తూ కానీ ఇంత ఆత్రంగా తినొద్దు, నిన్ను చూస్తుంటే ఏదో దయ్యం తిన్నట్టు అనిపిస్తుందని చెప్పేసరికి హీరో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత చూయం అక్కడున్న గన్ షూట్ అనేది చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా హీరో అవన్నీ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ హీరోతోటి మాట్లాడుతూ ఉంటే నా డిజైన్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయని చెప్పేసరికి ఇప్పుడు కూడా ఆఫీస్ గురించి మాట్లాడడం అవసరమా, ఇద్దరం కూడా కలిసి బయట తిరుగుదామని చెప్పి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే హీరో
హీరోయిన్ వేసుకున్న షూస్ కి లేస్ అనేవి ఊడిపోయి ఉంటాయి. అది చూసిన హీరోయిన్ దగ్గర నుండి మళ్ళీ అవన్నీ దాన్ని కూడా సెట్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, మరోవైపు ముచ్చు ఫ్రెండ్స్ అంతా కూడా ఎలాగైనా సరే నువ్వు ఈరోజు హీరోయిన్ కి ప్రపోజ్ చేయాలి, తను పడిపోతుంది, తను చాలా అందంగా ఉంది, నువ్వు కూడా బాగున్నావు కదని చెప్పేసరికి హీరోకేమో కోపం వస్తుంది. అలా తను అనేది డైరెక్ట్ తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళి కిస్ చేస్తూ ఉంటే, హీరోయిన్ ఏమో మిగతా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టండి అని చెప్తున్నా కానీ అస్సలు పట్టించుకోడు. అలా వాళ్ళిద్దరు కూడా మంచి టైం నన్ను స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ హీరోయిన్ ఏమో హీరో తోటి వాదిస్తూ ఉంటుంది, నిన్ను అన్నారు కదా పార్టీలో నువ్వు అందరు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటావని, వెళ్ళు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పేసరికి హీరో తనకి చాలా క్లోజ్ గా వెళ్ళి ఎందుకు చాలా జల్సీగా ఫీల్ అవుతున్నావు అని ఒప్పేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి డాన్స్ వేస్తూ ఉంటే అప్పుడు హీరో ఒక్కసారిగా నువ్వే కదా నాకు కైట్ అని చెప్తాడు. అది విన్న హీరోయిన్ 6 years బ్యాక్ అనేది వెళ్తుంది. 6 years బ్యాక్ కూడా ఇలానే హీరోయిన్ అబ్రాడ్ లో ఒక పార్టీకి అనేది వెళ్ళి ఉంటుంది. అందరూ కూడా డాన్స్ వేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ ఉండేసరికి అప్పుడే అక్కడికి హీరో అనేది వచ్చి ఉంటాడు. హీరోయిన్ చూసి మన ఇద్దరం కూడా కలిసి డాన్స్ వేద్దామని చెప్తూ ఉంటే సేమ్ డైలాగ్ నాకు అసలు రాదని చెప్పి ఉంటుంది. కానీ హీరో నేను నేర్పిస్తానని చెప్పి వాళ్ళిద్దరు కూడా డాన్స్ అనేది వేసింటారు. అప్పటి నుంచి హీరోయిన్ అనేది ఇష్టపడడం స్టార్ట్ చేసింటాడు హీరో. అలా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ అంటే ఇన్ని రోజులు కూడా నేను నీకు తెలుసు కానీ నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే హీరోని నేను చెప్పేది వినన్నా కానీ అసలు వినిపించుకోకుండా ఇంకేం మాట్లాడుతావు చెప్పండి, నేను నీకు ఆల్రెడీ తెలుసైనా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని చెప్పొచ్చు కదా, నేను ఇన్ని రోజులు కూడా ఏదో అనుకున్నానని చెప్పి ఒక్కసారిగా హీరో ఫేస్ అడ్డం పెడితే తనకు మొత్తం అర్థమైపోతుంది. అలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటుంది. కానీ హీరో ఏమో తన అనేది గట్టిగా తన దగ్గరికి లాక్కొని నేను చెప్పేది వినన్నా కానీ హీరోయిన్ అసలు నువ్వు చెప్పేది నాకు ఏమాత్రం కూడా పట్టదన్నట్టు తన అనేది తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అలానే చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, అలాగే నీ స్లిప్పర్ కూడా ఒకటి వదిలేసి మళ్ళీ ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి అదే ఏం లేదు కానీ ఒక పర్సన్ మనల్ని చాలా సీక్రెట్ గా లవ్ చేస్తున్నాడు కానీ ఆ విషయం తెలియదు, అలాగే వాళ్ళ సిస్టర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ సిస్టర్ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, ఏమవుతుందని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో తను చీట్ చేస్తున్నాడేమో అనేస్తుంది. ఆ విషయం తెలుసుకుని హీరోయిన్ నెక్స్ట్ డే మార్నింగ్ తన లగేజ్ అంతా కూడా సర్దుకొని తన అనేది వేరే రూమ్ కి షిఫ్ట్ అయిపోతుంది. అది తెలియని హీరో ఇంటికి వచ్చేసరికి అక్కడున్న మేడేమో బాస్ మేడం తన లగేజ్ అంతా కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టు ఉన్నారని చెప్పేసరికి హీరో బాధగా ఒక బార్కి అనేది వెళ్ళిపోతాడు. అక్కడ డ్రింక్ చేస్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఏమైంది మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా ఏంటి, అందుకే ఇంత డల్ గా ఉన్నావని చెప్పేసరికి హీరో అదేం లేదని ఫుల్ గా డ్రింక్ చేస్తూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కూడా బాధపడిపోతూ తన రూమ్ కి అనేది వెళ్తుంది. అక్కడ హీరోయిన్ ఏమో ఇన్ని రోజులు కూడా హీరో తనకి మంత్లీ వేస్తున్న మనీ తోటి ఒక చిన్న ఇల్లు అనేది కొనుక్కుని ఉంటుంది. ఆ ఇంట్లోనే తను ఉంటూ హీరో గురించి ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఇందులో అంతగా ఫర్నిచర్స్ ఏమీ కూడా లేవు కానీ నాకు తగ్గట్టు నేను సెలెక్ట్ చేసుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్ ఎక్కడుందో తెలుసుకున్న హీరో తన దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ అక్కడున్న చిన్న క్యాట్ అనేది ఫుడ్ పెడుతూ ఉంటుంది. అలాగే నీకు కూడా నా అలాగే ఎవరు కూడా లేరు కదా నీ తన్నే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత చూయేమో హీరోయిన్ దగ్గరకు వచ్చేసి మన ఇద్దరం కూడా డిన్నర్కి వెళ్దామని చెప్తూ ఉంటే లేదు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నా హస్బెండ్ తో పాటు వెళ్ళాలి, నన్ను క్షమించండి అని చెప్పేసరికి చూ కూడా నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ దగ్గరికి మేనేజర్ వచ్చేసి ఇదిగో ఈ సైట్కి వెళ్ళి విజిట్ చేయాలి, సపరేట్ గా నీతో పాటు మన కంపెనీ కార్ కూడా వస్తుందని చెప్పేసరికి అందులో హీరో కూడా వస్తాడు. అనుకోకుండా అసిస్టెంట్ స్పీడ్ బ్రేక్ వేసేసరికి హీరోయిన్ కింద పడిపోబోతుంది. అది చూసిన హీరో పట్టుకొని తన చైన్ చెక్ చేసేసరికి తన చేయికి దెబ్బ తగిలిందని హీరో తన చేయిని పట్టుకోబోతూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా తన చేయిని లాగేసుకుంటుంది. ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏం మాట్లాడదు. అది చూసి హీరో తన లగేజ్ అంతా కూడా సర్దుకొని హీరోయిన్ ఉంటున్న చిన్న ఇంటికే వచ్చేస్తుంది. అలాగే అక్కడ ఉన్న ఫుడ్ ని చూసి ఇన్ని రోజులు కూడా ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నావు అని చెప్పేసరికి పర్లేదు నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందని తన క్యాట్ కోసం వెతుకుతూ ఉంటే అక్కడ తన క్యాట్ అనేది అసలు కనిపించదు. అలా కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిందని చెప్తూ ఉంటే హీరో ఉండి ఇక్కడ చాలా వర్షం పడుతుంది నేను వెళ్ళి కనుక్కొని వస్తాను, ఇదిగో ఈ ఫుడ్ తినుకుంటూ ఉండని చెప్తే హీరోయిన్ కూడా ఇదిగో ఈ అంబ్రిల్లా తీసుకొని నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని హీరోయిన్ అక్కడి నుంచి పంపిస్తుంది. అప్పుడే క్యాట్ దొరికిందని నేను వస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఆ క్యాట్ వైపు చూస్తూ తను చాలా వీక్ గా ఉంది, తను చాలా జాగ్రత్తగా
చూసుకోవాలని చెప్పేసరికి హీరో ఉండి మన ఇద్దరం కూడా కలిసి పెంచుదామని చెప్తాడు. కానీ హీరోయిన్ ఏమో నీకు క్యాట్స్ అంటే అలర్జీ కదన్నా కానీ లేదు బాగానే ఉంటుందని చెప్పి తన ఇంటికి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి ఈ ఇల్లు చాలా చిన్నది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటే ఎందుకు మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండే కదా, ఎందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు నన్ను దూరం పెట్టాలనుకుంటున్నావు అని చెప్పేసరికి అదా ఏం లేదు వెళ్ళిపోండి, నేనంటే మీకు ఇష్టం లేదు కదా అని చెప్పేసరికి హీరో కోపంగా ఎవరు చెప్పారు నువ్వంటే ఇష్టం లేదని, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి హీరోయిన్ వైపు చూస్తే హీరోయిన్ ఏమో ఒక్కసారిగా తనకి కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో అలానే చూస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా ఇదే నా రెస్పాండ్ అని చెప్పేసరికి వెంటనే హీరో కూడా తనకు అనేది కిస్ చేసేస్తాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోకి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫోన్ రావడంతో హీరో నుండి ఏం జరిగిందని చెప్తూ ఉంటే గ్రాండ్ పాకి హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే జాగ్రత్తగా వెళ్ళండి అని తను అనేది పంపించేస్తుంది. కానీ హీరో వెళ్ళిన 2 డేస్కి తనకి ఎలాగో అనిపించడంతో మేనేజర్ దగ్గరికి వెళ్ళి నాకు లీవ్ కావాలి, అది కూడా 2 డేస్ అని చెప్పేసరికి వాళ్ళ మేనేజర్ కూడా సరే అని చెప్తుంది. అది వినే హీరోయిన్ వెంటనే అబ్రాడ్కి అనేది వెళ్ళిపోతుంది హీరో దగ్గరికి. హీరో ఏమో తన ఒళ్ళో పడుకొని నాకు తెలుసు నేను 2 డేస్ లేకపోయేసరికి నన్ను మిస్ అయ్యి ఇక్కడికి వచ్చావు కదా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా అవునని చెప్పి అయినా సరే నా లీవ్స్ కంప్లీట్ అయిపోతున్నాయని చెప్తూ ఉంటే సరే నేను నిన్న ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాను నాతో పాటు వచ్చాయి అని చెప్పి తను అనేది ఫోన్ కట్ చేసేస్తాడు. అలా హీరోయిన్ కూడా చూసేసరికి అక్కడ హీరో తన కోసం వెయిట్ చేస్తూ తన దగ్గరకు వస్తూ ఉంటాడు. అలా ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళి హీరోయిన్కి అనేది రింగ్ ఇస్తూ ఉంటే హీరోయిన్ నుండి అయితే సరే మీరు అసలు నన్ను ఇష్టపడలేదని అంటూ ఉంటే సరే ఇక్కడ కాదు మనం బార్కి వెళ్దాం పదని చెప్పి హీరోయిన్ బార్కి తీసుకొని వెళ్ళి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అప్పుడే హీరో తన కోసం తెచ్చిన ఒక గిఫ్ట్ అనేది ఇస్తాడు. హీరో కూడా ఒక బ్రాస్లెట్ లాంటి గిఫ్ట్ వేసుకొని అలాగే హీరోయిన్ కూడా వేసి ఇదిగో ఎవరు అబద్ధం చెప్తున్నారు, అలాగే ఎవరు ఎంత ఇష్టపడుతున్నారో తెలుస్తుంది, అబద్ధం చెప్పిన వాళ్ళు ఆ రెడ్ హార్ట్ సింబల్ వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. అలా హీరో ఉండి అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదా నువ్వు అసలు రిగ్రెట్గా ఫీల్ అవ్వట్లేదని చెప్తే హీరోయిన్ లేదని అంటుంది. సేమ్ క్వశ్చన్ హీరోయిన్ కూడా అడిగేసరికి హీరో లేదని చెప్తాడు. తర్వాత హీరోయిన్ ఉండి సరే అయితే కానీ మీకు మా సిస్టర్ అంటే ఇష్టం కదా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారని చెప్పేసరికి అవన్నీ కూడా పాస్ట్, ఇప్పుడైతే నువ్వే నాకు ఇష్టం అని చెప్తూ ఉంటే ఒకసారిగా రెడ్ సింబల్ అనేది మోగుతుంది. అది చూసిన హీరోయిన్ కోపంగా అంటే మీరు అబద్ధం చెప్తున్నారు కదా అయినా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి అని తను అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఉండి ఫస్ట్ నేను చెప్పేది వినాన్ని తనకి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, నేను ఎప్పటికీ కూడా నిన్నే ఇష్టపడ్డాను, నువ్వు తప్ప నాకు మీ సిస్టర్ అంటే అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు, అందుకే పాస్ట్ అని చెప్పేసాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అలాగే తను చాలా క్యూట్గా ఉంటుంది, కొంచెం డ్రింక్ చేసిన వెంటనే తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంటుంది, తనకు అసలు ఆల్కహాల్ కూడా అసలు చేయలేదు, పక్కనున్న వాళ్ళని చాలా కేర్గా చూసుకుంటుందని చెప్పేసరికి హీరోయిన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి తను చాలా టైట్గా హగ్ చేసుకుంటూ ఉంటే హీరో ఇదే నిజము అందుకే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరో ఉండి నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తానని చెప్పి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళి హీరోయిన్కి అనేది రింగ్ ఇస్తాడు. ఈ రింగ్కి మీనింగ్ ఏంటని హీరోయిన్ అడిగితే అది నీ పేరుతో స్టార్ట్ అవుతుంది అందుకే ఈ రింగ్ తీసుకున్నానని చెప్పేసరికి అప్పుడే దాని కాస్ట్ అనేది హీరో అర్థమవుతుంది. అలాగే గ్రీన్ తో పాటు పింక్ కూడా ఉంది కదా అది మన లవ్ కి సింబల్ గా ఉంటుందని 3 years బ్యాక్ నీకోసం కొనుక్కున్నానని చెప్పి తనుండి ఎప్పటికీ నిన్నే తప్ప ఇంకెవరిని కూడా నేను ఇష్టపడినని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఈ హ్యాపీ మూమెంట్ లో హీరోకి అనేది కిస్ చేసేస్తుంది. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.